అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం ఈ మధ్య నిమిషాంబికా దేవి గురించి చాలా వింటున్నాం కదా. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరిక కోరుకుంటే నిమిషంలోనే కోరిక తీరుతుందని చెప్పేసి ఎంతో మంది భక్తులు అంటున్నారు. మరి ఇది నిజమే అంటారా? వాస్తవం. అంటే చాలా చాలా ప్రశ్నల జవాబులు. అంటే దైవాధీనంలో అమ్మ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క స్వరూపతత్వం. ఇప్పుడు ఒక దేవత యొక్క శక్తి సమాజానికి శ్రేయస్సు, అంటే మన భూమండలానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు అడిగిన ప్రశ్నలో నిమిషాంబిక దేవత యొక్క రూపం, ఆవిడ ఇచ్చే కోరిక యొక్క ప్రతిఫలం. అంటే మీరు ఏ విధంగా కోరుతారు, ఆ కోరికను ఏ విధంగా తీర్చుకోవచ్చు అన్న ప్రశ్నలో అమ్మ అసలు అమ్మవారు ఎలా ఉద్భవించారో తెలుసుకోవాలి. మీరు అడిగిన నిమిషాంబికా దేవి ఒక నిమిషంలో కోరిక తీరుస్తుంది అని అనడానికి గల అంతరార్థం ఏమిటి? ఈ అంతరార్థానికి ముందు చరిత్రలో సుమారు 400 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ సంఘటన కర్ణాటక ప్రాంతంలో జరిగింది. మీరు గూగుల్ చేయొచ్చు. గాంజా అంటే ఒక ఊరు పేరు. ఈ ఊరు అమ్మవారు పుట్టిన, అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతం. ఇప్పుడు నిమిషాంబికా దేవి ఉద్భవించడానికి ముందు ఏమి జరిగింది? ఒక దేవత పుట్టుకకి మన దగ్గర చాలా శాస్త్ర ప్రమాణికాలు ఉంటాయమ్మ. అంటే ఈ అమ్మ ఇలా పుట్టింది, ఈ అమ్మ ఇలా పుట్టింది, ఈ అమ్మ ఇలా వచ్చిందని మన దగ్గర చెప్తూ ఉంటారు. పురాణాలే కానీ ఇతిహాసాల్లో కథలుగా వింటూ ఉంటాం. ఇవన్నీ రుజువు చేయబడ్డాయి. ముక్తకుడు అని ఒక మహా ఋషివర్యులు ఉండేవారు. పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ముక్తకుడు. ఈ ముక్తకుడు ఋషివర్యుల యొక్క ముఖ్యమైన ప్రణాళిక ఏమిటంటే, అంటే ఆయన డ్యూటీ, ఆయన శివుడి యొక్క అంశాన పుట్టినవాడు. ముక్తకుడు శివుడి అంశాన పుట్టాడు. శివుడి అంశంలో పుట్టిన వారి యొక్క శక్తి ఏమిటి? యజ్ఞం, హోమం, మహాయజ్ఞ ఫలితాలు. ఈయన గారు చేసే ప్రతి యజ్ఞంలో ఉత్కంఠమైన కంఠం, అంటే ఆయన పలికే మంత్ర ఉచ్చారణతో పంచభూతాలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని ఆనందంతో ఉంటే కొందరు దుర్మార్గుల యొక్క గుండెలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉండేదంట. అంటే దుర్మార్గుడికి భయం అవుతుంది కదా. ఇప్పుడు మంత్రానికి ఉన్న శక్తి ఏంటంటమ్మా, ఇప్పుడు మానవ సహజమైన శరీరం మీది. ఇప్పుడు నేను ఒక మంత్రం చదివితే మీరు వింటారు, ఆహా ఇంత బాగా చదివాడు స్వామి అని కనువింపు, ఒక ఆలోచన, ఒక మనసు, ఒక ప్రశాంతత వస్తుంది కదా. ఇఫ్ ఇట్ ఈస్ టాక్స్ టు ది సోల్స్, ఒక గాలికి, ఒక ఇట్లా చనిపోయిన వాళ్ళకి, ప్రేతాత్మలకి అవి భయం. ఈ మంత్రాలు సహజంగా మానవ శరీరానికి ఉపయోగపడి శ్రేయస్సు అయితే మానవాతీత శక్తులకి భయం. ఎందుకంటే వాటికి ఆ మంత్రాలంటే నచ్చవు కదా, అవన్నీ అధర్మం కదమ్మా. చనిపోయాయో, భూతాలో, దయ్యాలో, ప్రేతాలు ఏదో మొత్తానికైతే ఉండడం చేత ఈ మంత్రాలు వారిని భయానికి గురి చేసే తత్వం ఉంటే, ఒకప్పుడు రాజ్యాల మీద దండయాత్రలు చేసిన కొందరు దుర్మార్గులు ఉంటే, రాజ్యాలు గెలవాలి. ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక దండయాత్ర వచ్చింది తల్లి, ఒక రాజులో లేకపోతే ఇంకెవరెవరో వచ్చారు. మొత్తానికి వాళ్ళు ఒక ఊరు మీద దండయాత్ర చేసే సమయం వచ్చినప్పుడు ఈ ముక్తకుడు అని మహర్షి వర్యులు వచ్చి ఆయన చేసే యజ్ఞం చాలా చక్కటి వేదమంత్ర ఉచ్చారణతో ఉండి, ఆ యజ్ఞం అయిపోయేలోపు వీళ్ళు యుద్ధం నుంచి వెనుదిరిగేవారంట. ఎందుకు వచ్చింది మనకు? మరి మనసు మారే తత్వం ఇది. మనమే అనుకుంటాం కదా, పోనీలే అమ్మాయి వద్దంటుందో వదిలే అని కొంతమంది ఏడికైతే ఆడికైతే దిగుతారు కదా. ఈ ముక్తకుడు శివుడి అంశాన పుట్టడము చేత ఆయన పలికే వేదమంత్రాల సాక్షిని, కంఠాన్ని విని, ఆ మహాయజ్ఞాన్ని విని సగం మంది వాళ్ళు విరమించుకునేవాళ్ళు. వద్దులే యుద్ధాలు, దండయాత్రలు వద్దులే, కుటుంబాలు ఉన్నాయి, సౌభాగ్యవతులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారులే అని వీళ్ళు వెనక్కి తిరిగేవారంట. ఇలా ఉంటూ ఉన్నప్పుడు ఈ యొక్క ముక్తకుడు మహర్షివర్యులు ఒక ఊరికి వెళ్ళారు. ఆ ఊరి పేరే గాంజా. ఇందాక చెప్పింది ఇది కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఒక ప్రదేశం. ఈయన గారు ఒక మహాయుద్ధము చేస్తున్న సమయం, అంటే రేపటి రోజు మనపై దండయాత్ర జరుగుతుంది అన్న సమయం వచ్చినప్పుడు ఈయన గారు వెళ్ళి ఒక ప్రాంతంలో కూర్చొని ఒక రాయి పైన మహాయజ్ఞాన్ని సిద్ధము చేసి ఆ రోజు ఆ సాయంత్రం సంధ్యావేళలో యజ్ఞం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న సందర్భంలో అమ్మ ఒక్కసారిగా ఈయన గారి యొక్క మంత్రాన్ని చదవనీయకూడదు,
మంత్ర ఉచ్చారణి ఆపేయాలి అని యజ్ఞాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కానివ్వకూడదన్న ప్రణాళిక వేసిన తరుణంలో ఈయన యజ్ఞం స్టార్ట్ చేసేస్తాడు. స్టార్ట్ చేసేస్తే వచ్చిన ఆ యజ్ఞం నుంచి వచ్చిన ఆ అగ్ని స్వాహాదేవి, అంటే అగ్ని అనేది ఏంటంటే అమ్మ పుత్రుడు, అంటే అగ్ని దేవుడు. స్వాహ అనేదేమో అమ్మవారు, అంటే అగ్నిదేవుడికి స్వాహాదేవుడికి మధ్య సంబంధం. అంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. అంటే స్వాహ అంటాం మనం యజ్ఞంలో, అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవి. ఇప్పుడు ఒక మంత్రం పలుకుతాం, నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురకాంతాయ త్రికాలాగ్నికాలాయ నీలకంఠాయ మహామృత్యుంజయాయ సదా శివాయ శ్రీమన్నమో నమః అనగానే పక్కనోల్ స్వాహ అని ఇలా చేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే అగ్ని ఆ పలుకుతున్న యొక్క తేజస్సుని స్వాహాదేవి మాత్రమే ఆపగలదు. స్వాహ అంటే భార్యాభర్తల యొక్క బంధాన్ని మళ్ళీ వివరించాడు పరమాత్ముడు యజ్ఞంలో. గొప్పతనం అంటే పార్వతీ పరమేశ్వరులు కలయిక అనవచ్చు. ఇలా ఉండడం చేత ఆ మంట అలా పైకి వస్తున్న తరుణంలో ఈయన మీదకి 1000 మంది దండయాత్రకు వచ్చారు తల్లి ఒక్కసారి. ఎందుకంటే యజ్ఞం ఆపాలి, యజ్ఞం ఆపకపోతే మనకేమన్నా జరుగుతుంది, ఏమైనా జరగవచ్చును. యజ్ఞం ఫలితం ఖచ్చితంగా ముక్తకుడు ఇస్తాడు, అంటే మన ప్రాణాలు పోవచ్చు, లేకపోతే మనం దండయాత్ర చేయకుండా వెనుదిరగవచ్చు. యజ్ఞం ఆపించాలి ఆయనతో అని చెప్పి ఆయన మీదకి దండయాత్రకు రాగానే ఒక్కసారిగా ఆయన గారు ఆ యజ్ఞంలో అమ్మవారిని పిలిచిన ఆ పలుకు, అమ్మ జగన్మాత, లోక శ్రేయస్సు కోసము నేను కూర్చొని ఉంటే, లోకం సకల జనులు సుఖముగా ఉండాలని నేను చేస్తుంటే, దుర్మార్గులంతా ఊరి మీద పైశాచికత్వంతో దండయాత్రలు చేస్తారా? మరి మీరు చూస్తూ అలా ఎలా ఊరుకుంటారు? నేను యజ్ఞం ఆపలేను, నా తల తెగి అందులో పడినా సరే మీరు ప్రతిఫలం ఇస్తారా అన్నప్పుడు ఆయన మీదకి వచ్చి అందరూ ఒక్కసారిగా దండయాత్ర చేసే సమయానికి పార్వతీమాత అందులో నుంచి విజృంభించి 16 చేతులతో వచ్చి వారిని ఒకే ఒక్క నిమిషంలో 1000 మంది తలలు అదే అగ్నికి ఆహుతి చేసిన మహాసందర్భం. కాబట్టి అమ్మవారికి నిమిషాంబిక దేవి 1 నిమిషంలో కోరిక తీరుస్తుంది అన్న బిరుదుని గాంచింది. 1 నిమిషంలో మొత్తం అందరి తలలని మట్టు కురిపించింది. ఇది రాయబడిన చరిత్ర అమ్మ. యూ కెన్ గూగుల్ ఇట్ ఆల్సో. దెర్ ఈజ్ ఎ డాక్యుమెంటేషన్. దేవి చరిత్రలో రాయబడింది ఇది, దేవి పురాణంలో రాయించబడింది ఇది. పురాణాలలో మన దగ్గర అన్నీ ఉన్నాయి, ప్రమాణికాలు ఇవన్నీ. అలా అమ్మవారు వచ్చి అందరినీ అది చేయడం చేత ఆనందంగా ఉండడం వల్ల ఈ ముక్తకుడు చేసిన ఆ మహాయజ్ఞం ప్రతిఫలించినప్పుడు అక్కడున్న కృష్ణరాజు వడియాలనే రాజు, ఇదంతా కర్ణాటక ప్రాంతంలో వడియాలనే పేర్లు ఉంటాయి కదా, అడియాలు, ఒడియాలు, అండాలు ఇలాంటి పేర్లు. ఆ వడియాలనే రాజు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరి, ఆహా ఇంతటి మహాయజ్ఞ ఫలితం, సాక్షాత్తు జగన్మాతే వచ్చేసి 1000 మంది తలలు తీయడం చేత ఈ యొక్క శ్రేయస్కరమైన ప్రాంతం చాలా గొప్పది. మీరు చేసిన ఆ మహాయజ్ఞం, ఈయన రాయి మీద చేస్తాడు కదా, ఆ మహాయజ్ఞం జరిగిన ఈ ప్రాంతం చరిత్ర ఇతిహాసంలో రాయబడాలి అని చెప్పి అదే రాయికి అమ్మవారి రూపాన్ని చెక్కిచ్చాడు, నిమిషాంబిక దేవిని. స్వయంభుగా వచ్చిన ఆ రాయి మీద జరిగిన మహాయజ్ఞాన్ని ఈరోజు మనము కర్ణాటక ప్రాంతంలో గాంజాన ప్రాంతానికి వెళ్తే ఈయన గారి పేరు ముక్తకుడు, అంటే ఈ ఋషివర్యుల పేరు మీద ఈయన శివుడి అంశంలో పుట్టడం చేత ముక్తేశ్వరాలయం అని పేరు ఇప్పటికీ కూడా నిమిషాంబిక వారి యొక్క నిమిషాంబిక దేవి ఆలయంలో శివలింగం కొలువై ఉంది. ముక్తేశ్వర ఆలయం మీరు కొట్టచ్చు, మీరు అందులో చెప్పొచ్చు. అందుకే ప్రజలకు తెలియాలి గొప్పతనం. నిమిషాంబిక దేవి 1 నిమిషంలో లోక శ్రేయస్సుకు వచ్చి కోరికలు తీర్చింది. అధర్మంగా నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి రాలేదు ఆవిడ. ఈ యొక్క ఋషివర్యులు చేసిన పూజ ఆ గ్రామ ప్రజలకి శ్రేయస్సు కోసం అది నిజమైనది ఉండడం చేతనే సాక్షాత్తు జగన్మాత రూపము కాబట్టి నిమిషాంబికాదేవి పార్వతీమాత రూపం అవ్వడం చేత తండ్రి పరమశివుడు ఆశీర్వాద బలం ఇవ్వడం చేత ఎందుకు ఇచ్చాడంటే ఈ యొక్క మహాయజ్ఞం చేసిన ఋషివర్యులు శివుడి అంశంలో పుట్టడం చేత ఈరోజు నిమిషాంబిక ఆలయం ఎక్కడ చరిత్రగాంచింది. ఇది గొప్ప ఆలయం. మీరు అడిగిన 1 నిమిషం కోరిక ఎవరికి నిజముగా తీరుతుందంటమ్మా, నిజమైన ఆపద ఉన్న వారికి, నిజమైన శ్రేయస్సు కావాలనుకున్న వారికి. నిజంగా కొన్ని సందర్భాలు ఉంటాయి, అది వెరీ జెన్యూన్ అండ్ ఫేర్గా ఉంటుంది వాళ్ళ ఆలోచన. అలాంటి వారి కోరికలు నిజంగా తీరుస్తూనే ఉంది ఆవిడ. అధర్మంగా కోరికలు తీర్చదు, ఏ దేవత తీర్చదమ్మా. నిమిషాంబికా దేవి యొక్క పాత్ర 1 నిమిషంలో నిజంగానే కోరికలు తీర్చేది అనేది రాయబడింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పురాణ గాథ ఎందుకు చెప్పినట్టమ్మ, గతంలో ఇవి జరిగాయి చరిత్ర. ఇప్పుడు ఊరికే మనము ఆ దేవాలయానికి వెళితే బాగా అయిపోతుంది అనకూడదు. అసలు ఆ దేవాలయానికి ప్రమాణికల చరిత్రలో ఏమి రాయబడి ఉంచారు,
మన శాస్త్ర గ్రంథాలు ఏమి రాయించబడ్డారు, అమ్మవారు ఎలా పుట్టింది, పుట్టినప్పుడు ఏ ఏ కారణ జన్మల ద్వారా ఈరోజు అమ్మవారిని మనం పూజిస్తున్నాము. చూడమ్మా, మన వేదభూమి అంటే మన జన్మభూమి ఎంత గొప్పదంటే, కర్ణాటక ప్రాంతంలో ఒక రాజు ఆ రోజు నా యొక్క ఇల్లు, నా యొక్క సంసారం, నా యొక్క ప్రాంతం కాపాడావని ఒక ఋషివర్యులకి మర్యాద ఇవ్వడం ఏమిటి, ఆ మర్యాద ద్వారా రాయిని చెక్కడం ఏంటి. ఆ రాయి ఇప్పటికీ స్వయంభుగా ఉన్నది. మీరు కావాలంటే కింద టైటిల్లో పెట్టినప్పుడు ఫోటో కూడా వేయండి, వాళ్ళకి తెలియాలి. అక్కడే ముక్తేశ్వర ఆలయం ఉంటుంది. తండ్రిని దర్శించుకొని అమ్మని దర్శించుకోవడం ద్వారా స్వయంభుగా అదే రాయి మీద ఆయన యజ్ఞం చేయడం ద్వారా మనకు నిజమైన కోరికలు తీర్చే ముక్తేశ్వర ఆలయము మరియు మీరన్న నిమిషాంబిక దేవి ఆలయం ప్రత్యేకత. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నాయమ్మా, చాలా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రత్యేకతలు. భక్తులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఆవిడని నిజముగా నిష్టతో చక్కగా కొలిస్తే కొంతమంది ఉన్నారు. మీరు ఆ ప్రశ్న చెప్పిన తర్వాత ఎంక్వైరీ ఏం జరుగుతుందంటే అమ్మ, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా కోరికలు కోరడానికి భక్తులు వెళ్తే జెన్యున్ ఫెయిర్గా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అమ్మ కొన్ని లక్షల కుటుంబాలు, వేల కుటుంబాలు ఒక నిమిషంలో గుడ్ న్యూస్ విన్న వాళ్ళు ఈ అమ్మవారిని పూజించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే అమ్మవారి గొప్పతనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ మహర్షి వర్యులు చేసిన గొప్పతనం గొప్పది, ఆ రాజు కట్టించిన గుడి గొప్పది, ఆ రాజు కట్టించిన తర్వాత ఇప్పటికీ మనం పూజిస్తూ ఈరోజు మీరు ఈ ప్రశ్న అడగడం ఇంకా గొప్పది. ఎందుకంటే ప్రజలు అవగాహన పరిపూర్ణంగా ఒక దేవత యొక్క శక్తి తెలుసుకోవాలి. కాబట్టి జగన్మాత ఆశీస్సులు నిజముగా ఉండాలి. నిమిషాంబిక దేవి యొక్క వైభవం అందరికీ తెలిసేలా చేయాలి. ప్రతి ఒక్కరూ ఏ ప్రాంతంలో ఉన్న అమ్మని కొలుస్తూ నిజమైన సాధుతత్వాన్ని తీసుకొని ముందుకు పోవాలని ఆశిస్తూ ఉన్నామమ్మా. గురుగారు, ఇన్నిసార్లు సోషల్ మీడియాలో అమ్మవారి పేరు విన్నాను, ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి ఎంతోమంది అనడం విన్నాను, కానీ ఇంత చరిత్ర, అసలు ఈ స్టోరీ ఇంతవరకు ఎవరు చెప్పడం నేను వినలేదు. నాకు ఎంత హ్యాపీగా ఉంది అంటే, నిజంగా మనం ఒక అమ్మవారిని కొలుస్తున్నప్పుడు అమ్మవారి చరిత్ర తెలుసుకుంటే ఆ కలిగే ఫీలింగ్ కానీ అనుభూతి కానీ మాటల్లో చెప్పలేము, ఇంకా నమ్మకంగా అనిపిస్తుంది. నమ్మకం ఉంటుంది. అంటే మీరు చేయాల్సింది కూడా ఏంటంటే, చాలా ఛానల్ వాళ్ళు కూడా రియాలిస్టిక్గా మన హిస్టారికల్గా పురాణాలు, ఇతిహాసాలు, శాసనాల ద్వారా మాట్లాడితేనే ఇప్పుడున్న ఆధునిక ప్రజలు ఇది నిజమా కాదా అని అడుగుతారు. అంటే ఎవ్రీ స్టూడెంట్, అంటే ప్రతి ఒక్క బిడ్డ అడిగేది ఏంటంటే ఎక్కడ రాసింది అంటారు. కాబట్టి తల్లిదండ్రులకు అది తెలియాలి. తెలియడం ద్వారా ఏమవుతుంది, నిజమే కదా చెప్పారు, అందుకని వాళ్ళు పాటిస్తారు. కాబట్టి ఏంటంటే జనరేషన్స్ని స్పాయిల్ చేసే హక్కు మనకు లేదు. కాబట్టి పురాణాలలో ఉన్న రుజువులు మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి అందరినీ మనం ముందుకు తీసుకెళ్దామమ్మా. గురువుగారు, ఒకవేళ అమ్మవారిని కొలవాలి అని అనుకుంటే ఫేర్ ఒక నిజాయితీగా ధర్మబద్ధమైన కోరిక కోరాలి అన్నారు కదా, అలాగే పూజా విధానం ఏ విధంగా చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే? అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో అమ్మా, ఒక దేవి ఒక దేవుడిని అంటే మనం ఏ శాస్త్రీయతైనా తీసుకోమ్మా, పూజించే విధానంలో మనస్సాక్షి చాలా ముఖ్యమైనదమ్మా. ఇప్పుడు డబ్బులు ఉన్నవారు ఎలాగో హరబాటం చేస్తారు, కానీ డబ్బులు లేని వాళ్ళు ఎలా? ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే అమ్మా, 500-400 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రలో అందరూ నార్మల్గా ఉండేవారు, అందరి పూజలని దేవతలు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆధునికతలో జరుగుతున్న విషయం అంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనుషులు కోరుకునేది ఏంటంటే అమ్మా, ఎలా పెడితే బాగుంటుంది అంటే అమ్మవారు నన్ను కోరుకుంటారు అంటే ఏ విధముగా నన్ను అమ్మ అట్రాక్టివ్గా చేసుకుంటుంది అంటే అమ్మ, అది నీ యొక్క ఆలోచన. శరీర శుద్ధి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు భార్యాభర్తల బంధం ఉంటుందమ్మా, ఎప్పటికైనా పవిత్రమైనదే. అపవిత్రమైనది ఏంటంటమ్మా అక్రమం. ఇప్పుడు నీ మనసంతా కల్మషం పెట్టుకొని దేవుడు ముందు కూర్చొని గంటలు వాయిస్తూ ఉంటే దేవత వింటుందా? అంటే ధర్మంగా అడుగుతున్నది ఏంటంటమ్మా, అమ్మవారిని పూజించే నియమాలు, నిష్టతలు ఏంటంటే మన మనసుతో పాటు శరీరం కూడా చాలా 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 పవిత్రముగా కనిపించేవాళ్ళను. ఇప్పుడు శరీరం పవిత్రంగా, మనసు పవిత్రంగా ఎలా తెలుసుకుంటాం? సహజంగా అందరూ స్నానాలు చేసుకుంటారు, పూజలకు వెళ్తారు, 4 రకాల పువ్వులు లేకపోతే వంటలు తీసుకెళ్తారు కదమ్మా. ఇక్కడ నిమిషాంబిక దేవి యొక్క విషయం ఏంటంటే, నీవు కోరే కోరిక అంత నిజమైన బలమైన స్థాయిలో ఉండాలి. ఒక భక్తుడు ఫోన్ చేసి ఏమంటారంటే 1 మినిట్లోనే రిజల్ట్ వచ్చింది అని అంటారంటే, నీవు ఆవిడ దగ్గరికి చేరడానికి నీకు రియల్గా ఒక 15-16 సంవత్సరాలు పట్టిండొచ్చు. రియల్గా ఈ 16 సంవత్సరాల గడియ మాట్లాడరు వాళ్ళు. పోయాను, చూశాను, 1 మినిట్లో రిజల్ట్ వచ్చిందని మాట్లాడతారు. అంటే నిన్ను ఆవిడ దగ్గరికి చేర్చడానికి నీకు 16 సంవత్సరాలు పట్టింది నీ కర్మని అనుభవించడానికి. ప్రజలు తెలుసుకోవాల్సింది కూడా అదే. కర్మ సిద్ధాంతం వేరమ్మా, కర్మ ఫలితం వేరమ్మా. కర్మ సిద్ధాంతం అంటేనేమో నువ్వు దాన్ని పాటిస్తూ 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 అంటే నువ్వు ఫీల్ అవుతూ అనుభవిస్తూ రావాలి. అదే కర్మ ఫలితం ఏంటంటే అమ్మ,
అమ్మవారి దగ్గరికి నీవు వెళ్ళిన తర్వాత వచ్చే ఆ నిమిషం ఫలితం. అంటే కర్మ ఫలితం ఏంది? కర్మ అనగానే చెడు అనుకుంటారు మన వాళ్ళందరూ. కర్మ ఫలితం ఇప్పుడు చెడు కాదు. కర్మ ఫలితం మంచికి రావచ్చు, చెడుకు రావచ్చు. ఇఫ్ ఐ డూ గుడ్ వర్క్ అమ్మా, ఏదన్నా సహాయానికి మీరే ఫోన్ చేశారు లేదా ఆయన ఫోన్ చేస్తే నేను మంచిగా స్వామి తీసుకో, ఒక 2000 తీసుకో, నాకు ఇంత ఉందని ఇచ్చాను అంటే నేను మంచిగా చేశాను. ఈయన రిజల్ట్ నాకు అనుకున్న టైంకి ఇవ్వకపోవడం వల్ల ఆయన కర్మ ఫలితం వేరేలా ఉంటుంది, నా కర్మ ఫలితం వేరే ఉంటుంది. ఇద్దరి మధ్యన కర్మే, కానీ ఫలితం ఏమో ఆయన నాశనం అయితే నీకు సహాయం చేసిన వాడు బాగుపడతాడు. నీకు 2000 ఇచ్చా కానీ నా తలరాతని ఇయ్యలే కదా. కరెక్ట్. పీపుల్ మస్ట్ అంటే వాళ్ళకి దే షుడ్ నో అబౌట్, ఒకవేళ ఇఫ్ యూ లాస్ ఫైనాన్స్ అండ్ ఇఫ్ యూ లాస్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అమ్మా, నీ డెస్టినేషన్ చేంజ్ చేసే రైట్స్ ఎవరు లేదు. గుర్తుపెట్టుకో. బాగా మంచి ప్రశ్న ఇది. మీరు ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, లక్షల అప్పు నీది పోయినా, యావత్ ఆస్తి నీది పోయినా, ఎన్ని వెన్నుపోట్లు నిన్ను పొడిచినా, నీ స్నేహితులే కానీ ప్రేమించిన వాళ్ళైనా నీ తలరాత తీసుకుపోరు తల్లి. కొంతమంది ఉంటారు, ఎన్ని పోట్లు వేసినా వాడు లేస్తున్నాడు బతుకుతున్నాడు అంటే వాడి తలరాత అంత బలమైనది. వాడి వెనకాల ఎవరున్నారని తెలుసుకోవడానికి నీకు ఒక జన్మ పడుతుంది. కొందరు ఉంటారు తల్లి, లక్షల అప్పు లాస్ అవుతారు, పోయి చెట్టు కింద కూర్చుంటాడు కానీ చెట్టు కింద కూడా మహారాజు లాగానే పడుకుంటాడు, వాడు పోసే మహారాజు లాగా పడుకొని ఉంటాడు. కొందరు ఉంటారు లక్షలు ఉంటాయి, వాడు కుర్చీలో కూర్చున్నా భిక్షగాడు లాగానే కనపడతాడు. అంటే నీ యొక్క సోల్ ప్యూరిఫైడ్ అయితే నెక్స్ట్ యు ఆర్ నెక్స్ట్ టు ది గాడ్ అంతే. అంటే నువ్వు ఉన్నది దేవుడి దగ్గర, దేవుడు రక్షలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు పూజించే ఏ దేవుడైనా రక్షలో ఉన్నట్టే తల్లి. అంటే దిస్ ఈజ్ వీక్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కర్మ సిద్ధాంతం, కర్మ ఫలితం అంటమ్మా. కలియుగంలో నువ్వు ఎంత కష్టపడుతుంటే నీకు ఎంత ఫలితం వస్తుంది తల్లి. నువ్వు ఎంత సుఖపడితే అంత పాపాన్ని మనం ఈరోజు మోసుకున్న వాళ్ళం అవుతాం. ఈ రోజుల్లో ఇది పెద్ద శాసనాల్లో రాసి ఉంటుంది, ఎవరైతే సుఖపడతారో జీవితంలో వాళ్ళు ఖచ్చితంగా పాపాన్ని మోసుకుంటారు తల్లి. అబ్సల్యూట్లీ. ఎవరైతే కష్టాన్ని కన్నీళ్ళని బాగా మింగుతూ 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 ఆకలిని కూడా అలా అదుపు పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళు సుఖపడతారు. ఎలా సుఖపడతారంటే వాళ్ళకి నిద్ర ప్రశాంతత, ఏమీ చెంత, ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడతారు, ఇవి ఏమీ ఉండవు. ఊరికి ఇది అది అని ఆగరు ఈగరు అని ఏది ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఒక్కటే ఏముంటుంది అంటే, వెన్ ఐఎమ్ వెరీ ఫ్రీ, నా మైండ్ సెట్ ఒకవేళ రిలాక్స్డ్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి రిలాక్స్. కుతంత్రాలు పెట్టుకొని వాడిచ్చే 10,000కో లేకపోతే వాడు ఏదో చూపిస్తున్నాడని వాడిని నెత్తి దూసుడు లేదా వాడి బూట్లు నాకుడు ఇవన్నీ చేసిన వాళ్ళందరికమ్మా ప్రతిఫలం ఇమ్మీడియట్గా చూపిస్తుంది. ఓపెన్గా ఒక మ్యాటర్ చెప్పాలమ్మా, లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో గుడిలు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. మనీ ఈజ్ నాట్ ఫైనల్, ఫైనల్ ఈజ్ యువర్ హెల్త్ అండ్ ఫైనల్ ఈజ్ యువర్ బ్రీత్. ఇవి కాపాడుకోవడానికి తిరుగుతున్నారు. కాబట్టి ఏంటంటే నిమిషాంబిక దేవి యొక్క ఆశీర్వాద బలం, నిజస్వరూపము నీవు నిజమైన మనస్సాక్షితో అంతఃకరణ శుద్ధితో నా బిడ్డకు ఉద్యోగం రావాలని, పెళ్ళి కావాలని, లేదా ఇంకేదో కొనుక్కోవాలంటే లైక్ ప్లాటో ఇల్లు కొనుక్కోవాలని, లేకపోతే ఇంకేదో సంపాదించాలని కోరిక కోరితే ఆ తల్లి జగన్మాత ఇయ్యలేనియా, ఆవిడ కూర్చుంటదే కల్పవృక్షం కింద, ధర్మం వైపు ఎన్నో ఇస్తుంది. కాబట్టి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పాటు నిద్ర చేయడం శ్రేయస్కరం. అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి హైదరాబాద్లో. ఎవరికైనా భిక్ష, అమ్మవారు నిజమైన చూసేది ఏంటంటే అమ్మ, నిజమైన ఆకలి వాడికి నువ్వు భిక్ష వేయడం. మనం గుడి మెట్ల మీద ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే అమ్మ, ₹1 మాత్రమే వేస్తాం. అంటే 100 మంది వచ్చి ఆయన గారికి రూపాయి వేస్తే అవి ₹100 అయితే ఆయనకు ఒక పూట భోజనం వస్తుంది. అదే నువ్వు నీ ఇంట్లో వండుకున్న భోజనం రాత్రి వండి పొద్దున ఆ చెత్తలో వేయడం కంటే ఆ మిగిలిన అన్నాన్ని తీసుకొచ్చి పెడితే, అమ్మ ఇది ఎలా వండామని ఎవరు అడగరు తల్లి. ఆకలి రుచి ఎరగదు, నిద్ర చోటు ఎరగదు. నువ్వు చేసే సహాయం చూసేది దేవత ఇదే. కాబట్టి ఏంటంటే మనం ప్రసాదాలు తీసుకొచ్చి ఆ పంతులకి, అక్కడున్న పెద్ద పెద్ద టీషర్ట్ వేసుకున్న వాళ్ళకి కాదు తల్లి ఇచ్చేది. గుడి ఇప్పుడు ఇందా కర్మ సిద్ధాంతం అన్నదే అది. మరి నీ చేతుల ద్వారా ఒక వ్యక్తికి వారి జీవిత ఫలితాన్ని ఇవ్వాలి అని అంటే, నిజమైన భిక్షాటకుడికి, నిజమైన సాధువుకి, నిజమైన ధర్మం కోసం ఎదురు చూసేవారు కడుపు నింపితేనే దేవత ఆనందపడుతుంది. కాబట్టి నైవేద్యాల ప్రమాణికాలు ఏంటంటమ్మా, ఆయురారోగ్యాలు. దేవుడికి కాదు తల్లి నైవేద్యం పెట్టేది. మీకు తెలుసా నైవేద్యం ఎలా పెడతారో? సహజంగా మీరు నైవేద్యం తెచ్చారనుకోండి, ఏదో పువ్వులో లేకపోతే పువ్వులు కాదు పులిహోరనో లడ్డూలు ఏదో తెచ్చారనుకోమ్మా, మీరు నైవేద్యాన్ని ఇచ్చే పద్ధతి తండ్రికి కలిపి పెట్టరు. మీరు ఇలా కలిపేసేసి నువ్వు తిన్నట్టు లేకపోతే వేరే పెట్టినట్టు పెట్టవు, ఇలా అంటావు. ఇలా అంటే అర్థం ఏంటంటే ఆయన కేవలం దాంట్లో ఉన్న అంతిమ శ్వాస స్వీకరిస్తాడు. దాన్నే నైవేద్యం సమర్పయామి అని అంటే అందులో ఉన్న పవిత్రతని లాగేస్తాడు. అక్కడ ఉన్న పదార్థం ఏదైతే ద్రవం ఉంటుందమ్మా, అది ముంగటే ఉంటుంది. ఈ ద్రవాన్ని వృధా చేయదు తల్లి. ఇది ఏంటంటే ప్రసాదం కాదు, కొందరి జీవితాలు, కొందరి ఆకలి. ఎందరో అనాథాశ్రమాలు ఉంటారు,
మార్నింగ్ మేము ఒక వీడియో చూసాం 6:30కి 7:30కి చూస్తుంటే అందరు ఫ్యామిలీ అంతా కూర్చున్నారు. ఆస్ట్రేలియా మన ఈ ఆఫ్రికా కంట్రీస్లో ఉంటాము, వాళ్ళందరూ ఇట్లా సన్నగా మట్టి చేసి బుక్కుతున్నారు. అదే వాళ్ళకి బిస్కెట్స్ కూడా చేసిస్తారంట. లాస్ట్ టైం నేను మా డ్రైవర్ కూడా వీడియో చూపించి బిస్కెట్లు తింటున్నారన్న. సన్నగా చేసి మట్టిని, ఇది మెత్త మట్టిని చాలా సన్నగా చేసి కొన్ని నీళ్లు చేసి స్లైట్గా ఇట్లా బిస్కెట్ లాగా చేసి ఇట్లా కొంచెం వేడిగా కాల్చి వీళ్ళకి ఇస్తున్నారంట. దే హ్యావ్ నో ఫుడ్. ఇక్కడ జొమాటోలో టమాటాలు బుక్ చేసి వేస్ట్ చేస్తున్నాం కదా, అలా వేస్ట్ చేయడం అనేది చేయకూడదు. నిజమైన ఆకలికి అందించాలి. ఏ దేవత అనేది కోరుతుందమ్మా. ఇప్పుడు మా శివాలయంలో ఉన్నాం, మా శివాలయం ఇప్పుడు ఉన్న గుడి దగ్గర కేదారేశ్వర ఆలయంలో పండ్లన్నీ పెడతారు. పండ్లన్నీ పెట్టేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు నా డ్రైవర్ ఈయన కూడా తెలియదు ఏం చేస్తానండి, వీళ్ళని పండ్లాడ పెట్టకండి ఇచ్చేయండి అంటాను. నా అంతరార్థం ఏంటంటమ్మా, ఆ పండు నిజంగా ఒక వ్యక్తికి ఆకలి ఉంటుంది. అక్కడ ఏమి పెట్టనియను నేను. కొబ్బరికాయ, కొట్టిన కొబ్బరికాయ కూడా తీసుకెళ్ళిపోతాం, భక్తులకు ఇచ్చేయమంట. ఎవరైనా వస్తారు ముఖనికమ్మ వాళ్ళకి ఇచ్చేయండి అంట. అక్కడ పండు ఉంటే ఇచ్చేయమని అంటాను, అరటి పండు ఇచ్చేవన్నీ ఇచ్చేసేస్తాము. ఎందుకు ఇచ్చేయాలంటే అది నిజంగా వారికి ఆకలేదు. ఇప్పుడు శివుడు తింటాడమ్మా శివలింగంలో నుంచి వచ్చి, ఆయనకి ఇచ్చేసింది ఇచ్చేసాం మర్యాద. నువ్వు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం ఇంపార్టెంట్. నేను తీసుకొచ్చి ఎన్ని తింటావు అమ్మ, 3 పూటలే తింటా, అంతకుమించి ఇంత తింటానా. కాబట్టి ఏంటంటే మనసు అంతఃకరణ శుద్ధితో చేసే పూజ నిమిషాంబికా దేవి యొక్క ఆచరణ. ఆ దేవే కాదు ఏ దేవైనా కోరేది అదే. కాబట్టి భక్తులు వారి కోరికలను నిజంగా తీసుకెళ్ళి నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి చేయాలమ్మా మరి తల్లి. చాలా చక్కగా వివరించారు గురుగారు. పూజా విధానం ఏంటి, అమ్మవారి ప్రత్యేకత ఏంటి అని అడిగితే చరిత్రతో సహా పురాణాల్లో ఏముందో కూడా మా అందరికీ ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.